జరే జండు బాంబ్ లేకే ఆవో అంటున్నారు ఆ ఊరి ఎమ్మెల్యే. ఇదెక్కడి పితలాటకం నాయనా అని నెత్తి నోరు బాధేసుకుంటోంది ఆ పార్టీ అధిష్టానం. కాస్త ఆగితే కూటమి మొత్తానికి అంటుకునేలా ఉంది ఈ గలీజు వ్యవహారం. అందుకే ఉలిక్కిపడి మేలుకుంది. మనోళ్ళ పరాయోళ్ళ అని చూడకుండా యాక్షన్ పార్టీకి దిగేసింది. అవును, మీరు ఊహించింది నిజమే. రాజోల్లో జరిగిన సో కాల్డ్ సంక్రాంతి సంబరాల గురించే మనం మాట్లాడుకుంటున్నాం. పండగ పూట ఒక చిన్న వీడియో క్లిప్ ఏపీ రాజకీయాల్లో పెద్ద మంటే పెట్టేసింది. జనసేనకు తలవంపులు తెచ్చిపెట్టింది. ఇప్పుడు మహిళా కమిషన్ దాకా వెళ్లి సదరు ఆటగాడిపై ఎఫ్ఐఆర్ రాసేదాకా వెళ్లింది. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం గోగన్నమఠం గ్రామంలో సంక్రాంతి సంబరాల వేళ ఏర్పాటైన సో కాల్డ్ సాంస్కృతిక కార్యక్రమం పేరు రికార్డింగ్ డాన్స్. జనసేన ఎమ్మెల్యే దేవవరప్రసాద్ అనుచరుడు రికార్డింగ్ డాన్సర్లను ఉద్దేశించి చేసిన ముతక కామెంట్లు స్టేట్ వైడ్ సెన్సేషన్ అయ్యాయి. ఆ వీడియో రాజేసిన అగ్గి అమరావతి దాకా అంటుకుంది. 2 రోజులైనా చల్లారలేదు. అసభ్య పదజాలం వాడింది జనసేన ఎమ్మెల్యేనే అనేదాకా నడిచింది ప్రచారం. వీడియోలో ఉన్న వ్యక్తి తమ ఎమ్మెల్యే కాదని, వైసీపీకి చెందిన ఒక ఎంపీటీసీ కుమారుడని ఆ పార్టీ క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. వివాదానికి కారకుడైన వ్యక్తి కూడా తప్పు ఒప్పుకుంటూ స్వయంగా వీడియో రిలీజ్ చేశాడు. ఆలోగానే అసలు వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. కూటమి ప్రభుత్వం డర్టీ గవర్నెన్స్ నడిపిస్తోందంటూ అపోజిషన్ పార్టీ విమర్శలు అందుకుంది. మా పార్టీ వాళ్ళకేమో వార్నింగ్లు ఇస్తూ ఉంటారు. మరి ఎంత దారుణంగా మీ కూటమి నాయకులు ప్రవర్తించేటప్పుడు మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఈరోజు తీసుకుంటే మొన్న మనం చూసాం, పబ్లిక్ గా మీ కూటమిలో నాయకులు మహిళలు బట్టలిప్పి డాన్స్ చేయాలని చెప్పారు. వాళ్ళని ఎందుకు మీరు వాళ్ళ మీద కేసులు పెట్టలేదు? హోంమంత్రి గారు వాళ్ళని ఎందుకు నడి రోడ్డు మీద నడిపించలేదు? మీరు ఏం చేస్తూ ఉన్నారు? మీ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది? వివాదం ముదిరి పోలీస్ వ్యవస్థనే తప్పుబట్టే స్థాయికి చేరడంతో అశ్లీల నృత్యాలపై ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టింది. ఇటు రాజోలు గలీజ్ డాన్సుల్ని సీరియస్ గా తీసుకుంది ఏపీ మహిళా కమిషన్. అసభ్యకరమైన నృత్యాలు చెయ్యాలని డాన్సర్లపై ఒత్తిడి చేసిన వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనను సుమోటోగా స్వీకరించి యాక్షన్ పార్ట్ కూడా షురూ చేసింది. మహిళల సామాజిక భద్రతపై దీన్ని ప్రత్యక్ష దాడిగా భావిస్తున్నామంటూ కారకుడు సత్యనారాయణరాజుకు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే అతనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివాదం ఇంతగా ముదిరింది గనుక దీనిపై జనసేన అధిష్టానం స్పందించే ఛాన్స్ ఉంది. జరే జండు బాంబ్ లేకే ఆవో అంటున్నారు ఆ ఊరి ఎమ్మెల్యే. ఇదెక్కడి పితలాటకం నాయనా అని నెత్తి నోరు బాధేసుకుంటోంది ఆ పార్టీ అధిష్టానం. కాస్త ఆగితే కూటమి మొత్తానికి అంటుకునేలా ఉంది ఈ గలీజు వ్యవహారం. అందుకే ఉలిక్కిపడి మేలుకుంది. మనోళ్ళ పరాయోళ్ళ అని చూడకుండా యాక్షన్ పార్టీకి దిగేసింది. అవును, మీరు ఊహించింది నిజమే. రాజోల్లో జరిగిన సో కాల్డ్ సంక్రాంతి సంబరాల గురించే మనం మాట్లాడుకుంటున్నాం. పండగ పూట ఒక చిన్న వీడియో క్లిప్ ఏపీ రాజకీయాల్లో పెద్ద మంటే పెట్టేసింది. జనసేనకు తలవంపులు తెచ్చిపెట్టింది. ఇప్పుడు మహిళా కమిషన్ దాకా వెళ్లి సదరు ఆటగాడిపై ఎఫ్ఐఆర్ రాసేదాకా వెళ్లింది. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం గోగన్నమఠం గ్రామంలో సంక్రాంతి సంబరాల వేళ ఏర్పాటైన సో కాల్డ్ సాంస్కృతిక కార్యక్రమం పేరు రికార్డింగ్ డాన్స్. జనసేన ఎమ్మెల్యే దేవవరప్రసాద్ అనుచరుడు రికార్డింగ్ డాన్సర్లను ఉద్దేశించి చేసిన ముతక కామెంట్లు స్టేట్ వైడ్ సెన్సేషన్ అయ్యాయి. ఆ వీడియో రాజేసిన అగ్గి అమరావతి దాకా అంటుకుంది. 2 రోజులైనా చల్లారలేదు. అసభ్య పదజాలం వాడింది జనసేన ఎమ్మెల్యేనే అనేదాకా నడిచింది ప్రచారం. వీడియోలో ఉన్న వ్యక్తి తమ ఎమ్మెల్యే కాదని, వైసీపీకి చెందిన ఒక ఎంపీటీసీ కుమారుడని ఆ పార్టీ క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. వివాదానికి కారకుడైన వ్యక్తి కూడా తప్పు ఒప్పుకుంటూ స్వయంగా వీడియో రిలీజ్ చేశాడు. ఆలోగానే అసలు వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. కూటమి ప్రభుత్వం డర్టీ గవర్నెన్స్ నడిపిస్తోందంటూ అపోజిషన్ పార్టీ విమర్శలు అందుకుంది. మా పార్టీ వాళ్ళకేమో వార్నింగ్లు ఇస్తూ ఉంటారు. మరి ఎంత దారుణంగా మీ కూటమి నాయకులు ప్రవర్తించేటప్పుడు మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఈరోజు తీసుకుంటే మొన్న మనం చూసాం, పబ్లిక్ గా మీ కూటమిలో నాయకులు మహిళలు బట్టలిప్పి డాన్స్ చేయాలని చెప్పారు. వాళ్ళని ఎందుకు మీరు వాళ్ళ మీద కేసులు పెట్టలేదు? హోంమంత్రి గారు వాళ్ళని ఎందుకు నడి రోడ్డు మీద నడిపించలేదు? మీరు ఏం చేస్తూ ఉన్నారు? మీ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది? వివాదం ముదిరి పోలీస్ వ్యవస్థనే తప్పుబట్టే స్థాయికి చేరడంతో అశ్లీల నృత్యాలపై ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టింది. ఇటు రాజోలు గలీజ్ డాన్సుల్ని సీరియస్ గా తీసుకుంది ఏపీ మహిళా కమిషన్. అసభ్యకరమైన నృత్యాలు చెయ్యాలని డాన్సర్లపై ఒత్తిడి చేసిన వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనను సుమోటోగా స్వీకరించి యాక్షన్ పార్ట్ కూడా షురూ చేసింది. మహిళల సామాజిక భద్రతపై దీన్ని ప్రత్యక్ష దాడిగా భావిస్తున్నామంటూ కారకుడు సత్యనారాయణరాజుకు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే అతనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివాదం ఇంతగా ముదిరింది గనుక దీనిపై జనసేన అధిష్టానం స్పందించే ఛాన్స్ ఉంది.